హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే, ఇది మన హైదరాబాద్‌లో నల్లగండ్లలో ఉన్న అపర్ణ సరోవర్ జనిత్ సంబంధించిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ఫ్లాటు 11థ్ ఫ్లోర్‌లో ఉందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నాం. ఇది ఫుల్లీగా ఫర్నిష్డ్ అండి. మీకు కప్‌బోర్డ్స్ కంప్లీట్ చేసున్న ప్రాజెక్టు. యాక్చువల్‌గా ఇదేంటంటే చిల్డ్రన్ బెడ్‌రూము, అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ యూనిట్టు, అలాగే వెట్ ఏరియా, డ్రై ఏరియా అంతా ఉంది. ఇది హాలు, డైనింగ్ ఏరియా, అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూము, అలాగే యాక్చువల్‌గా ఆల్ ప్రొవిజన్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఫైన్ ఫినిషింగ్ చేయబడిన గ్రేట్ లివింగ్. యాక్చువల్‌గా ఇది ఆహ్, హై రైజ్ ల లగ్జరీ హై రైజ్ అపార్ట్మెంట్సు. నియో మాల్ దగ్గరలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు. ఇది 11థ్ ఫ్లోర్‌లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్‌కుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో చివరిదాకా చూస్తే అర్థమవుతుంది. సో, ఇది 2 బీహెచ్‌కే ఫ్లాట్ విత్ 1275 ఎస్ఎఫ్‌టీతో మంత్లీ 40,000 ప్లస్ రెంటొస్తున్న ఫ్లాట్ అనమాట. ఇది జనరల్‌గా ఏంటంటే ఇది నియో మాల్. మనకు దీనికి ఆ వ్యూలో చూస్తే మీకు నియో మాల్‌కి దగ్గరలోనే అన్ని ప్రొవిజన్స్, అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న లొకేషన్ అనమాట. సో, ఇది అపర్ణ సరోవర్ జనిత్ అని మీరు నెట్‌లో ట్రై చేస్తే మొత్తం దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదంటే అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఇది అపర్ణ సరోవర్ ఎంట్రీ ఎంట్రీ అనమాట ఇది. సో, దీంట్లో ఏంటంటే చాలా ఎక్సలెంట్ అంటే మీకు లెగసీ ఆఫ్ ఎక్సలెన్సు, అలాగే హై రైజ్ లగ్జరీ, ఆర్కిటెక్చరల్ బ్రిలియన్సు, స్పేస్ లివింగు, వెరీ స్పేషియస్ లివింగు, లగ్జరీ అమ్యూనిటీసు, ఎక్స్‌క్లూసివ్ అంటే చాలా స్పెసిఫైడ్ లొకేషను. సో, ప్రైవేట్ లాబీ కాన్ఫిగరేషను, ప్రాక్సిమిటీ టు నియో మాలు. సో, అమ్యూనిటీస్ విషయానికొస్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇంటర్నల్ రోడ్సు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెను, అలాగే సెక్యూరిటీ, బాస్కెట్ బాలు, క్లినిక్కు, లైబ్రరీ, ఔట్‌డోర్ జిమ్ము, సో, లిఫ్టు, పార్కింగు, మల్టీపర్పస్ లాను, ఫార్మసీ, టెన్నిస్ కోర్ట్సు, సో, ఇవ్ క క క్రషి. సో, ఇవన్నీ ఎవ్రీ ఏరియా చాలా వెల్ ప్లాన్డ్ లొకేషన్ అనమాట. చాలా అత్యద్భుతమైన హై రైజ్డ్ అండ్ హై క్వాలిటీ లివింగ్ కోసం దీంట్లో చాలా అంటే మీకు ఫినిషింగ్ విషయానికొస్తే ఎ ఎ ఎంత ఎంత క్వాలిటీ ఉంటుందనేది మీరు ఒకసారి అడుగు పెడితే మీకే అర్థమవుతుంది. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. అలాగే ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్ అనమాట. చాలా ఎక్సలెంట్. అందులో 11థ్ ఫ్లోర్ కాబట్టి ఇది ఇంకా అత్యద్భుతమైన పీస్‌ఫుల్ అండ్ ఎక్సలెంట్ హై లివింగ్ ఎన్విరాన్మెంటు. సో, అలాగే ఇది క్లబ్ హౌస్, ఫంక్షన్ హాలు, జిమ్ము, ఎవ్రీ అమ్యూనిటీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇక్కడ ఇది బాస్కెట్ బాల్ కోర్టు. సో, అలాగే ఇప్పుడు మన జనరల్‌గా ఏంటంటే ఈ ఈ ఈ ఈ క్లాస్ లివింగ్ కోసం ఫాంటాస్టిక్ అండ్ వెరీ ప్లెజెంట్ లివింగ్ అట్మాస్ఫియరు. చాలా ఎక్సలెంట్ పొల్యూషన్ ఫ్రీ జోన్ అనమాట. సో, ల్యాండ్‌స్కేపింగ్ డిజైనింగ్స్ కూడా చాలా చక్కటి వాకింగ్ ట్రాక్సు, ప్లే ఏరియాసు, సో, అలాగే వర్క్ క్వాలిటీ విషయంలో గానీ, లేదా అన్ని విషయాల్లోనూ యుటిలిటీస్ గానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా గానీ, ఎవ్రీ ఏరియాని చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ జేసి ఇంప్లిమెంట్ చేయబడిన ప్రాజెక్ట్స్ అనమాట ఇవి. అపర్ణ సరోవర్ జనిత్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు ఆల్ ఓవర్ వెబ్‌సైట్‌లోను గాని, లేదా ఎవ్రీ సోషల్ మీడియాలోనే మీకు బోలెడంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, అయినప్పటికీ మీకు దీంట్లో ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అందులో భాగంగా ఈ ఫ్లాట్‌కి సంబంధించి ఇది 1,40,00,000 చెప్తున్నారండి. ఇది ఈ దీనికి సంబంధించిన హౌస్ ఓనర్ నంబర్ కూడా నేను ఇదే వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది. లేదా డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్ పెట్టాను. మీరు డైరెక్ట్‌గా మాట్లాడి నెగోషియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇది ఎస్ఎఫ్‌టి డీటెయిల్స్ కానివ్వండి, అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్ కానివ్వండి, లేదంటే ఎంత రెంట్ వస్తుందని కానివ్వండి, లేతే ఫ్లోర్ విషయానికొస్తే ఇది 11థ్ ఫ్లోర్‌లో ఈస్ట్ ఫేసింగ్‌తో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. అలాగే పార్కింగ్ డీటెయిల్స్ కానివ్వండి, సో, క్లబ్ హౌస్ డీటెయిల్స్ కానివ్వండి, మెంబర్‌షిప్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, వాటెవర్ మీరు డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇదే స్క్రీన్‌లో మీకు లేదా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరది డైరెక్ట్‌గా ఓనర్ సత్యనారాయణ గారికి కాల్ చేసి మాట్లాడొచ్చు. సో, మీరెవరికీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్‌గా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి ఈ ఫ్లాట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, అలాగే ల్యాండ్‌స్కేపింగ్ గానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి,
సో, ఎక్సలెంట్‌గా మెయింటైన్ చేయబడుతున్న ప్రాజెక్ట్ ఇది. సో, ఈ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అలాగే లేక్ వ్యూ అవ్వడం వల్ల అందులో హై రైజ్‌లో 11థ్ ఫ్లోర్ యాక్చువల్‌గా టోటల్ 37 ఫ్లోర్స్. ఇది 11థ్ ఫ్లోర్ అనేసరికి మీకు వ్యూ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. 3 ఆహ్, ఆహ్, సైడ్స్‌లో నుంచి చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందనమాట. సో, ఇది ఆహ్, క్లబ్ హౌస్‌కెళ్ళి ఇన్‌సైడ్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు సంపూర్ణ అని చెప్పేసి మీకిక్కడ స్టోర్స్ కూడా అంటే సూపర్ మార్కెట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు షాపింగ్ అంతా ఇక్కడే చేసుకోవచ్చు. బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ పక్కనే నియో మాల్ కూడా ఉంది. ఈవెన్ చుట్టుపక్కల అన్నీ మీకు కన్వీనియన్స్ అన్నీ చాలా చక్కగా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇది షాపింగ్ సూపర్ బజార్ అనమాట. చాలా ఎక్సలెంట్‌గా మంచి క్వాలిటీ ఐటెమ్స్ చాలా వెల్ డిజైన్డ్ అండ్ వెల్ ఆర్గనైజింగ్ చేయబడుతున్న సూపర్ మార్కెట్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఆల్ ప్రొవిజన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇది ఓపెన్ జిమ్ము. సో, ఈ ప్రాయ ఈ ఫ్లా ఈ ఈ ఈ ప్రా ఫ్లాట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను ఈ ఈ స్క్రీన్‌లో ఇచ్చిన మన డైరెక్ట్ ఓనర్‌కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇది ల్యాండ్‌స్కేపింగ్ గానివ్వండి, ఈ బ్యూటిఫికేషన్ గానివ్వండి, పెర్గోలా వ్యూస్ కానివ్వండి, వాటెవర్ డిజైన్స్ చాలా అత్యద్భుతంగా ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇది ఒకసారి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, అలాగే ఫంక్షన్ హాలు, జిమ్ము, ప్లే ఏరియా, ఇండోర్ గేమ్సు, ఔట్‌డోర్ గేమ్సు, అలాగే వాకింగ్ ట్రాకు. సో, అన్ని ప్రొవిజన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదే ప్రాజెక్ట్‌లో. సో, యాక్చువల్‌గా ఇది ఆల్రెడీ రెంట్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ ఒక ఆహ్, సి నైబర్స్ ఉన్న అంటే మీకు ఆ ఫ్లాటులో విత్ ఫర్నిచర్ కూడా ఒకసారి చూడొచ్చు. వాళ్ళెలా సర్దుకున్నారు, ఫ్లాట్ ఎలా అపియరెన్స్ ఉందనేది కూడా ఇదే వీడియోలో. అలాగే ఇది క్లబ్ హౌస్‌కి సంబంధించిన ఫ్లోర్ వైస్ ఇన్ఫర్మేషను మీకు జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చాననమాట. మీరు చూడొచ్చు. టేబుల్ టెన్నిస్ కానివ్వండి, లేదంటే జిమ్ ఎక్విప్‌మెంట్ గానివ్వండి, లేదా ఇండోర్ గేమ్స్ కానివ్వండి. సో, ఇది ఇండోర్ జిమ్ అనమాట. అలాగే ఇది ఫ్లోర్ వైస్‌గా ఏ ఫ్లోర్‌లో ఏమేమి ఉన్నాయనేది మీకొక గ్లాన్స్ చూపించాననమాట. అలాగే టేబుల్ టెన్నిస్సు ఆహ్, అట్లాగే ఇండోర్ గేమ్స్ ఇది లైబ్రరీ గూడా ఉంది. సో, ఇది టోటల్‌గా ఇది క్లబ్ హౌస్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. యాక్చువల్‌గా అదంతా చూపించాలంటే ఒక రోజు పడుతుందండి. కానీ మీకు వీడియో లెంత్ తక్కువ మెయింటైన్ చేయడం కోసం ఇది ఫాస్ట్ ట్రాక్‌లో చూపించడానికి ప్రయత్నం చేశాను. కానీ జనరల్‌గా ఏంటంటే మొత్తం అంతా చూపించాలంటే ఒక 3 అవర్స్ మూవీ లాగా వస్తదనమాట. యోగా థియేటర్ విత్ లేక్ వ్యూ. సో, ఇది ఇండోర్ అదే ఫంక్షన్ హాలు. సో, దాని పక్కనే ఇది యాక్చువల్‌గా మళ్ళీ ఒకసారి ఈ నైబర్స్ ఉన్నప్పుడు అంటే టెనెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళెలా దీన్ని డెకరేట్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేయండి ఈ ఫ్లాట్‌ని. అంతకుముందు టెనెంట్స్ ఉన్నప్పుడు తీసిన వ్యూ అనమాట ఇది. ఇది లివింగ్ హాలు. ఇది లివింగ్ హాలు. అలాగే ఇది డైనింగ్ హాలు. ఈ డైనింగ్ హాల్‌కి వెంటిలేషన్ గూడా ఉంది. వీళ్ళు కర్టెనేసుంది అప్పట్లో. సో, అక్కడ గ్లాస్ డోర్స్ పార్టిషన్ ఇవ్వడం వల్ల చాలా ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్‌లో కిచెన్ అండ్ మాస్టర్ బెడ్‌రూము. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, చాలా ఫైన్ ఫినిషింగ్‌తో ఉంది. ఇది కిచెన్ ఏరియా. అలాగే కిచెన్ ఏరియా కూడా చాలా ఎక్సలెంట్‌గా స్పేసియస్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది టోటల్ 1275 ఎస్ఎఫ్టీ అనమాట. సో, ఇది వాళ్ళు టెనెంట్స్ ఉన్నప్పుడు డెకరేట్ చేసుకున్న విధానం. సో, ఇది వాషింగ్ మెషిన్ ప్రొవిజను. ఇది కూడా ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది చిన్నది. అది వాష్ ఏరియా విత్ సేఫ్టీ గ్రిల్స్ అనమాట. సో, సో ఇది వాష్ ఏరియా, అటాచ్డ్ వాష్ ఏరియా, కిచెను. సో, కిచెన్‌లోంచి మనం బయటకొస్తే డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కన మళ్ళీ వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఇచ్చారు. అక్కడి నుంచి ఇటు మాస్టర్ బెడ్‌రూమ్‌లోకొస్తున్నాం. కిచెన్ పక్కన ఇటు మాస్టర్ బెడ్‌రూము.
విత్ అటాచ్డ్ బాత్రూము. చక్కటి వెంటిలేషను చాలా బ్యూటిఫుల్‌గా 2 సైడ్స్ నుంచి. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇది డ్రై ఏరియా అండ్ వెట్ ఏరియా సెపరేట్‌గా ఉంది. అలాగే ఇది ఫ్లోరింగ్ కూడా వాల్ టైల్స్ కూడా కింద నుంచి పైదాకా టోటల్ బాత్రూమ్ కవర్ చేశారు. సో, దానివల్ల రస్ట్ ఫ్రీగా అంటే చెదలు గాని ఇలాంటివి ఏం పట్టకుండా చాలా బ్యూటిఫుల్‌గా వెట్ ఏరియా ఎక్కడ పెనెట్రేట్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. అలాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూము. సో, డ్రై ఏరియా అండ్ వెట్ ఏరియాని సెపరేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, విత్ ఆల్ ప్రొవిజన్స్ అనమాట. సో, ఇది ఈ 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కి సంబంధించిన అంటే టెనెంట్స్ ఉన్నప్పుడు డెకరేట్ చేసుకునే విధానం. అలాగే ఇటు సైడ్ ఒక బాల్కనీ ఉంది. మన డైనింగ్ ఏరియా నుంచి బాల్కనీ ఉంది. అలాగే ఇక్కడ దండాలు కట్టుకోవడానికి ఎక్సలెంట్ ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ గార్డెన్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మొక్కలు. ఇది వ్యూ కూడా చాలా ఫాంటాస్టిక్‌గా ఉంది. వెంటిలేషన్ చాలా ఓపెన్‌గా ఉండటం వల్ల వెంటిలేషన్ బాగా చక్కగా ఉంది. సో, ఇటు సైడ్ వ్యూ ఇది. అలాగే సో, ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇచ్చాను కదా! ఆ నంబర్ నుంచి మీరు ప్రైస్ నెగోషియేషన్ చేసుకొని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ కోసం సెలెక్టెడ్ లొకేషన్స్‌లో అసెట్ మేనేజ్‌మెంట్ కోసం సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో పెంపొందించుకుంటూ వెళ్ళడానికి మన ఛానెల్‌లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.